పాత్రికేయ మిత్రులకు నమస్కారం. ఇక్కడికి వచ్చినటువంటి సీనియర్ పాత్రికేయులు ప్రత్యేక ధన్యవాదాలు. ముఖ్యంగా పాత్రికేయులను ఉద్దేశించి రాష్ట్రం ఎమ్మెల్యే ఇటీవలే అసెంబ్లీ సమావేశాల్లో గల్లా మాధవ్ గారు అక్కడేషన్ కలిగిన ప్రతి ఒక్కరికి ఇల్లు స్థలాలు మంజూరు చేసి కట్టించాలని చెప్పడం సంతోషకరమైన విషయమే. అయితే కేవలం అక్కడేషన్ కలిగిన వారు మాత్రమే కాదు, యూట్యూబ్ వివిధ వీడియో పత్రికలు కలిగిన వారు ఆంధ్రప్రదేశ్ జర్నలిస్టుల పరిరక్షణ సమితి తరఫున నిర్వహించిన పాత్రికేయుల సమావేశానికి హాజరైన జర్నలిస్టులందరికీ నమస్కారాలు. ఇటీవల కాలంలో జరిగిన అసెంబ్లీ సమావేశాల్లో అక్వేషన్ కలిగిన జర్నలిస్టులకు ఇంటి స్థలాలతో పాటు గృహాలు మంజూరు చేయాలని గుంటూరు పశ్చిమ ఎమ్మెల్యే శ్రీమతి మాధవి గారు అసెంబ్లీలో ప్రస్తావించడం అభినందనీయం. అయితే ఆమె జర్నలిస్టుల మధ్య విభేదాలు సృష్టించడానికి మాత్రమే ప్రయత్నం చేస్తున్నారని భావిస్తున్నాం. అక్వేషన్ కార్డు అనేది సంస్థ జారీ చేసిన గుర్తింపు కార్డు మాత్రమే. అంటే అక్వేషన్ కార్డు కలిగిన వాళ్ళు ప్రభుత్వం తరఫున ప్రభుత్వ సమాచారాన్ని పత్రికలకు చేరవేయడానికి పత్రిక సంస్థ తరఫున పనిచేయడానికి ఇచ్చే కార్డు మాత్రమే. అది జర్నలిజానికి ప్రామాణికం కాదని ఎమ్మెల్యే మాధవ్ గారు గుర్తిస్తే బాగుంటుంది. ఎన్నికల సమయంలో ఓట్ల కోసం జర్నలిస్టులందరూ కావాలి. రాజకీయ నాయకులకు ఎన్నికల తర్వాత విభజించు పాలించాలనే విధంగా అక్రియేషన్ జర్నలిస్టులని ప్రత్యేకంగా ప్రస్తావించడం కొంతవరకు బాధాకరమే. ఇటీవల కాలంలో అటువంటి పరిణామాలు రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్నాయి. జర్నలిస్టులకు విధి నిర్వహణలో కూడా అనేక సవాళ్లు ఎదురవుతున్నాయి. ఆ సవాళ్ళలో వృత్తి ధర్మాన్ని నిక్కచ్చిగా పాటిస్తున్న జర్నలిస్టులపై దాడులు పెరుగుతున్నాయి. విశాఖపట్నంలో ఇసుక మాఫియా మీద వార్త రాసినందుకు జర్నలిస్టులపైన దారుణంగా దాడి చేసి గాయపరిచారు. విజయవాడలో రియల్ ఎస్టేట్ దందాలపై గలమిప్పిన జర్నలిస్టును కూడా దారుణంగా దాడి చేసి గాయపరిచారు. వాళ్ళిద్దరు ప్రస్తుతం ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. వాళ్ళని ఏపీజేపీఎస్ తరఫున పరామర్శిస్తున్నాం. వృత్తి నిర్వహణలో మానసికంగా ఆందోళన చెంది శారీరకంగా అనారోగ్యం పాలై చికిత్స పొందలేని స్థితిలో జర్నలిస్టులు ఉండడం బాధాకరం. నంద్యాలకు చెందిన విశాలాంధ్ర విలేకరి ఓబయ్య ఇటీవల కాలంలో ఊపిరితిత్తుల సమస్యతో ఆసుపత్రిలో దిక్కులేని స్థితిలో చికిత్స పొందుతున్నారు. అతనికి సహాయం చేయమని ఇప్పటి వరకు అనేక జర్నలిస్టులు కూడా అభ్యర్థిస్తున్నారు. కానీ ఎవ్వరూ పలకించే దిక్కు లేకుండా పోయింది. అటువంటి జర్నలిస్టులకు కూడా మనం ఏపీజేపీఎస్ తరఫున అండగా నిలవాలనే భావిస్తున్నాం. దానికి అవసరమైన కార్యాచరణ ప్రణాళిక కూడా మన సభ్యులతో చర్చించి దాన్ని అమలు చేయడానికి కూడా ఏపీజేపీఎస్ రాష్ట్ర నాయకత్వం సిద్ధంగా ఉందని ప్రకటిస్తున్నాం. ఈ అనేక సమస్యలతో కొట్టుమిట్టాడుతున్న జర్నలిస్టులకు అండగా నిలవాలనే సదుద్దేశంతోనే పెద్ద చిన్న తారతమ్యం లేకుండా జర్నలిస్టులందరికీ సమస్యల పరిష్కారానికి నిరంతరం కృషి చేయాలనే లక్ష్యంతోనే ఏపీజేపీఎస్ను స్థాపించినాం. ఆ దిశకు కూడా అడుగులు వేయడానికి కూడా ప్రయత్నం చేస్తున్నాం. ఏపీజేపీఎస్ అభ్యున్నతికి తర్వాత జర్నలిస్టుల సంక్షేమానికి భద్రతకు గౌరవానికి ప్రాధాన్యత కల్పించే ఏపీజేపీఎస్ను బలోపేతం చేయడానికి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న జర్నలిస్టులందరూ సహకరిస్తారని ఆశిస్తూ సెలవు తీసుకుంటున్నాం. ఎం శివరామాచారి, రాష్ట్ర అధ్యక్షులు.